చూసుకుంటారు మేడం అడగండి. రైట్ అంకమ్మ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి గారు. సార్ ఏమంటారు, ఇప్పుడు 2014 నుంచి 18 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు భారీ కుంభకోణం జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద నిందితుడిగా తిరుగుతున్నారు అని అంటున్నారు. మరి ఇప్పుడు 19 నుంచి 24 వరకు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఇలాగే చేశారని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఏంటి అసలు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎటువంటి స్కామ్ జరిగింది, ఏం జరిగిందంటారు, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, అలాగే ఈనాటి చర్చల్లో పాల్గొంటున్న వేణుగోపాల్ గారికి, అలాగే నాగమల్లేశ్వర గారికి, రాఘవేంద్ర గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఒకటి, మీరు నేను చెప్పేది కాదు, సిట్టు ఆధారాలు బయటపెట్టింది ఆధారం చేసుకొని జరిగిన విషయాల గురించే మనం విశ్లేషణ చేసుకుంటాం. సిట్టు ఈ రోజు వరకు 11 మందిని అదుపులో తీసుకుంది. గమనించుకోవాలి, 11 మందిని అదుపులో తీసుకుంది. అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి గతంలో కొన్ని విషయాలు న్యాయస్థానం ఆశ్రయించిన వాళ్ళకి వెలుసుబాటు వచ్చింది, వీళ్ళకి వెలుసుబాటు రాలేదు అంటే ఈ విచారణ సంస్థలు సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ న్యాయస్థానానికి పొందుపరిచినందువల్లే ఈ రోజు వాళ్ళకి వెలుసుబాటు రాలేదన్న విషయాన్ని అందరూ గమనించుకోవాలి. కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మనం పరిశోధన చేయాలి, లేకపోతే వాస్తవాలన్నా మనకు తెలిసి ఉండాలి. అట్లా మాట్లాడితేనే కాస్త ప్రజలు కూడా. అంటే ఏంటి సార్ అంకమరావు గారు, అంటే ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నిందితులుగా ఉన్నప్పటికీ కూడా సంస్థలు కరెక్ట్ గా పనిచేయలేదంటారా? సో సంస్థలు వాళ్ళని ఫ్రీగా వదిలేశారంటారా? ఇప్పుడు మాత్రం సంస్థలు పనిచేస్తూనే నిందితుల్ని గట్టిగా పట్టుకుంటున్నారంటారా? ఇప్పుడు వారు చెప్పినట్లు, నాగమల్లేశ్వర గారు చెప్పినట్లు, చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకునే తలికి ఆ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 4 నెలల 9 రోజులు. గమనించుకోండి బాగా, 4 సంవత్సరాల 4 నెలల 9 రోజులు ఆ ప్రభుత్వం అప్పటి వరకు పనిచేసింది. మరి ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతవరకు దాని గురించి ఆధారాలు ఏమి సేకరించడానికి అన్ని రోజులు పట్టిందా వాళ్ళకి? మరి వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరం లోపే ఇన్ని విషయాలు ఎలా బయటకు తీసుకొచ్చారు? మరి సరే, ఆయన అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని అన్ని రోజులు కారాగారంలో పెట్టిన తర్వాత 53 రోజులు మరి ఏ విధంగా వెలుసుబాటు, ఆయన మీద ఆధారాలు లేకుండా ఎట్లా బయటికి రావడానికి అవకాశం దొరికింది? మరి వీళ్ళు ఎందుకు అవకాశం బయటికి రావట్లేదు? వీళ్ళు అంటే ఆధారాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయని ఏదో బురద జల్లాలని మాట్లాడటం తప్ప వాస్తవాలు కొన్ని వాళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన తప్పులు మనం చర్చించుకోవాలి. అప్పుడే కొంచెం ఉందాతనంగా ఉంటుంది. ఇప్పుడు 2019 ముందు, ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము అని. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్న వాళ్ళు హైదరాబాద్లోనూ విజయవాడలో విజయసాయి రెడ్డి గారి స్వగృహంలో దీని గురించి మాట్లాడుకొని అధికారులు సత్యప్రసాద్ గారు, వాసుదేవరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరి వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి అప్పిచ్చే విధంగా 100 కోట్ల రూపాయలు అప్పిచ్చారు అంటేనే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కినట్టు కాదా? ఈ ఒక్క ఆధారం చాలు కదా వాళ్ళు దీనికి సంబంధించి ప్రజల్ని మోసపుచ్చారని చెప్పుకోవడానికి. ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనపడుతున్న తర్వాత ఈ రోజు వరకు అధికార ప్రతినిధిగా ఆయనకు ఉన్నటువంటి పరిధులు ఆమెకు ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు మరి మనం కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నట్టు, లేకపోతే అవతలాలు చెవిటి వాళ్ళు అన్నట్టు మాట్లాడితే దానివల్ల శోభ అయితే రాదు. ఇంకా వాస్తవాలు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలలో వాళ్ళకై వాళ్ళు వీళ్ళేం చేయట్లేదు. ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ స్నేహితుడు వెంకటేష్ నాయుడు కావచ్చు, 34వ ముద్దాయి ఒక ఆయన, 38వ ముద్దాయి ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు అదుపులో ఉన్న వ్యక్తుల గురించి మనకు అసలు తెలుసా? వీళ్ళ పేర్లు ఎప్పుడన్నా బయటకు వచ్చినాయా? ఈ కుంభకోణానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా తెలుసా జనాలకి? అతను పేరు మార్చుకొని విదేశాలకి పారిపోవాల్సిన అగత్యం ఏమొచ్చింది? దాన్ని అదుపులో తీసుకుంది వీళ్లే కదా. ఈ రోజు ఈ విచారణ సంస్థలు ఎంత పారదర్శకంగా, ఎంత వేగవంతంగా చేపట్టి ఈ సంవత్సరం లోపే ఇంత మందిని 11 మందిని అదుపులో తీసుకొని 200 మంది పైన విచారించేసి ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు కట్టినట్టు మనకు వివరించి చెబుతూ న్యాయస్థానాలకు సమర్పిస్తున్నారు అంటే దాంట్లో ఉన్న ఆధారాలు బట్టే కదా మనం మాట్లాడేది. మీరు నేనో లేకపోతే ఈ మాట్లాడే వాళ్ళు ఈ ముగ్గురు వాళ్ళైతే చూసింది అయితే కాదు కదా. ఇది సిట్టు వాళ్ళు ప్రజలకు చెబుతున్నటువంటి విషయాలు, వాళ్ళు న్యాయస్థానానికి పొందుపరిచినటువంటి విషయాలు. న్యాయస్థానం పరిశీలించింది కదా వాళ్ళు పొందుపరిచింది. వీళ్ళు కూడా వీళ్ళ తరపున న్యాయవాదులు వాదించేటప్పుడు ఆ వాదన వీగిపోతేనే కదా ఇప్పుడు ఇంకా వాళ్ళు కారాగారంలో ఉంది. వీళ్ళ వాదనలో బలం ఉండి, వీళ్ళ వాదనలో గనక న్యాయం ఉండి, వీళ్ళ దగ్గర గనక ఆధారాలు ఉండి, ఈ కుంభకోణంలో వీళ్ళెవరకు సంబంధం లేదని గనక చెప్పుకున్నట్టయితే
వాళ్ళకి వెలుసుబాటు దొరికేది కదా. అంటే న్యాయస్థానాలు కూడా తప్పు పడదాము మనం ఇక్కడ. ఇదే న్యాయస్థానాలు కదా కృష్ణరాజునను అలాగే కొమ్మినేని శ్రీనివాసరావుని 4 రోజులకే విడుదల చేయించింది. ఆ విషయాన్ని మర్చిపోయి కూడా మనం మాట్లాడుకుంటే ఎలా? ఇక్కడ స్పష్టంగా దీంట్లో నాకున్న ఆధారాల ప్రకారం 2 విషయాలు క్షుణ్ణంగా చెబుతాను, అర్థమయ్యేటట్టు ప్రజలకు కూడా మీకు కూడా. ఓకే. ఎవరైతే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే వ్యక్తులు ఆయన బంధువులు ఉన్నారో వాళ్ళు దక్షిణాఫ్రికాలో మొట్టమొదట ఈ మద్యం తయారు చేసే సంస్థను స్థాపించారు. అక్కడ వాళ్ళు మద్యం తయారు చేసి దాంట్లో అనుభవం గడించి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నికల ముందు ఇది గనక అంటే స్వతంత్ర దుకాణాల్లో గనక అమ్ముకుంటా ఉంటే మనకి డబ్బులు రావు, ఇదిగో ఇంత తక్కువకి మద్యం తయారవుతుంది, దీన్ని గనక మనం అమ్మితే మనకి ఇంత లాభాలు వస్తాయని చెప్పని జగన్మోహన్ రెడ్డికి చెప్పి నమ్మించి ఒప్పించిన తర్వాత దాంట్లో ఇంత లాభాలు వస్తాయని చెప్పని విజయసాయి రెడ్డి కూడా లెక్కలతో సహా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎన్నికల హామీలో 1994 ఎన్నికల ముందు అన్న నందమూరి తారక రామారావు గారు కూడా మద్యపాన నిషేధం చేస్తానంటే దానివల్ల వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధలు గుర్తించుకొని మహిళా తల్లులందరూ ఆ రోజు అఖండ విజయాన్ని చేకూర్చి ఆనాడు కూడా ప్రతిపక్ష హోదా రాకుండా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టం కట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలను మాయ చేయొచ్చు అన్న ఉద్దేశంతో, నమ్మించొచ్చు అన్న ఉద్దేశంతో ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని వాళ్ళు ఎన్నికల దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక వాళ్ళు చెప్తున్నట్టు ఏదైతే ఉన్నాయో మద్యం తయారీ దుకాణాలు కంపెనీలు వాళ్ళని ఎన్ని ఇళ్లు తీసుకున్నారు? 63% వీళ్లకు సంబంధించినటువంటి మద్యం తయారీ కంపెనీ నుంచి మాత్రమే ఈ నాసిరక మద్యం తయారు చేసి అదే అమ్మిచ్చారు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, సాక్ష్యాధారాలతో సహా 653 మద్యం దుకాణాల్లో వీళ్ళ మద్యం తప్ప రెండో మద్యాన్ని అమ్మలేదు. దానికి లెక్కలు ఇంతవరకు కూడా లేవలా. మామూలుగా గణాంకాల లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే 1,18,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి 653 మద్యం దుకాణాలు కాకుండా. మామూలుగానే ఈ రోజు ప్రభుత్వం ఏదన్నా ఒక 1,000 రూపాయలు మీకో నాకో వేణుగోపాల్ గారికో నాగమల్లేశ్వరరావు గారికో రాఘవేంద్ర గారికో చెల్లించాలి అంటే రసీదు కావాలి. నగదు రూపాయన చెల్లించడానికి వీలేదు. 1,000 రూపాయలకు మించి 1 రూపాయి అదనంగా ఉన్నా కూడా. మరి ఇన్ని 1,00,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగితే ఎక్కడా కూడా పురంధేశ్వరి గారు వచ్చి అడావుడి చేసేంత వరకు చివరి 3 నెలలు తప్ప ఎందుకు నగదు రహితంగానే చేయలేదు? నగదు మాత్రమే ఎందుకు చేశారు? ఇక్కడే అర్థమైపోతుంది కదా కుంభకోణం. వాళ్ళ మనుషులుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా చేసుకొని 18% రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా గండి కొట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది స్పష్టంగా తెలుస్తున్న తర్వాత కూడా ఇంకా బుగాయించాలని చూస్తా ఉంటే ఇక వాళ్ళు ఏమనాలో మనకైతే అర్థం కాదు. మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను శ్రీదేవి గారు, ఈ రోజు రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా మద్యం కుంభకోణం సంబంధించి ఇంతకంటే పెద్ద కుంభకోణం ఎక్కడా జరగలేదు. 150 కోట్ల రూపాయల లంచానికి 2,000 కోట్ల రూపాయలు 2,350 కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయం గంటి పెట్టారని చెప్పని, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని అక్కడ ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఆ శాఖ మంత్రి గారిని, దాన్ని నిర్వహించినటువంటి ఒక శాసనసభ్యుడిని, తెలంగాణ కవిత గారు శాసన మండలి సభ్యురాలని, వీళ్ళు చెబుతున్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు అన్నైనటువంటి శరత్ చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారు. శరత్ చంద్రారెడ్డి, నేను వాస్తవాలు చెబుతాను, జరిగింది వాస్తవం చెప్పిన తర్వాత అతన్ని విడుదల చేయడం కూడా జరిగింది. అంటే 150 కోట్ల రూపాయల లంచానికి 2,350 కోట్ల రూపాయల ఆదాయానికి మాత్రమే ఒక ముఖ్యమంత్రిని అదుపులో తీసుకుంటే ఇక్కడ 1,18,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ పక్కసానికి వెళ్ళిన తర్వాత ఇంకో విషయం కూడా చెబుతాను, వీళ్ళ మీద ఇంకొక హత్యా నేరం పెట్టాలా. ఏ విధంగా అంటే వాళ్ళ గణాంకాల లెక్కల ప్రకారం, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన గణాంకాల లెక్కల ప్రకారం 30,000 మంది ఈ కల్తీ మద్యానికి బలయ్యారు 2019 నుంచి 2024 వరకు. ఈ రోజు వరకు 30 లక్షల మంది ఇంకా ఆ వైద్యం కోసం తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ మీరు నేను చెప్పట్లేదు, గణాంకాల ప్రకారం వైద్య శాఖ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం నేను చెప్తానే ఉన్నాను. మరి ఎటువంటి అక్రమాలు జరగలేదు అంటున్నారు కదా వైసీపీ, ఎటువంటి అక్రమాలు జరగలేదు, అవన్నీ అంతకు ముందు జరిగినవే మా దాంట్లో వేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ పదే అదే ఆరోపిస్తోంది. రైట్ నాగమల్లేశ్వరి గారు, మీ ముందు ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా ఇప్పుడు ఈ ముగ్గురు ఓకే అంకమ్మ గారు రైట్ నాగమల్లేశ్వరి గారు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఈ ముగ్గురు కూడా